భాగం నుంచి ఇటు శారీరకమైనటువంటి వ్యాధి ఇంకో దిక్కు మానసికమైనటువంటి వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉన్నది. దానికి పార్కిన్సోనిజం అనేటువంటిది లేదంటే డిమెన్షియా అనేటువంటిది మనం చూస్తాం. డిమెన్షియా అంటే అల్జైమర్స్ డిమెన్షియా అంటాం. ఓల్డ్ ఏజ్లో వచ్చేటువంటి ప్రాబ్లం. ఇప్పుడు అంటే దీనివల్ల నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మానసిక వ్యాధులు అనేటువంటివి శరీరంలో ఒక భాగమైనటువంటి బ్రెయిన్కు సంబంధించినవి. బ్రెయిన్ లోపల మనకు బేసిక్ అవగాహన కింద మనం ఏమనుకోవాలంటే దృష్టి లోపం వస్తే కంటిని రిపేర్ చేసుకుంటున్నాం. అయితే దాన్ని క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసి లెన్స్ అన్నా మార్చుకుంటాం. అడ్జస్ట్ కాగలిగితే కళ్ళద్దాలు పెట్టుకొని కరెక్ట్ చేసుకుంటాం. సో అట్లాగే కొన్ని కండిషన్స్లో కంటిలో కార్నియా ఎఫెక్ట్ కావచ్చు, లోపల మిగతా భాగాలు ఏమన్నా ఎఫెక్ట్ అయినప్పుడు వాటికి సంబంధించిన మందులు వాడుకుంటున్నాం. మనం రీసెంట్గా మా మేనమామకు ఏమైందంటే ఆయన రిటైర్డ్ టీచర్, అని బాగా చదువుతాడు. సడన్గా పొద్దుగా లేవగానే పేపర్ కనబడుతుంది. అదే చాలా అయిపోయింది. మా బతుకంత ఎట్లా పేపర్ కనబడతలేదు, నాకేం కనబడతలేదు. ఏంటంటే ఆయన శిష్యుడు ఒక ఆప్థాల్మాలజిస్ట్ ఉండే ఖమ్మంలో, ఆయన దగ్గర తీసుకపోతే మొత్తం టెస్టులు, స్కానింగ్ అన్ని టెస్టులు చేసి ఏం చెప్పిండంటే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల మీకు సడన్గా ఐ విజన్ లాస్ అయింది. B12 ఇంజెక్షన్స్, B1 ఇంజెక్షన్స్, బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ వాడితే 3 నెలలు వాడితే అది కరెక్ట్ అయిపోయింది. నౌ ఈజ్ హ్యాపీ. సింపుల్ థింగ్, చాలా సింపుల్ విషయం, కానీ ఒక మనిషికి అయిపోయింది నా లైఫ్ అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ చేసింది దృష్టిలోపం అనేసరికి. అయితే మానసిక వ్యాధుల